తర్వాత కుటుంబ సభ్యులకొచ్చు ఆయన ఎన్నో సినిమాలు నటించాడు. ఆ వార్త విన్న తర్వాత మీ అందరికీ అంటే ఆయన లోటు కూడా తీర్చలేంది. ఎలా అనిపించింది? చాలా బాధాకరం అన్న. ఎందుకంటే బూడుప్పల ఆర్బీఎం హాస్పిటల్లో అన్న ఉన్నాడు. ఒక 1 వీక్ దాకా ఉన్నాడు అక్కడ. అన్నకి మంచి వైద్యం అందించారు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు. అన్న కూడా అక్కడ మంచిగా మన కొన్ని యూట్యూబ్ ఛానల్లో దగ్గర కూడా అన్న మాట్లాడడం జరిగింది. ఇంకా మంచి ట్రీట్మెంట్ గురించి ఆ కుటుంబ సభ్యులు చందనగర్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక అన్న కొద్దిగా డల్ అయ్యిండు. బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి అన్నకి కిడ్నీ ప్రాబ్లం అయ్యి లివర్ కూడా కొద్దిగా పాడైపోయి అన్న చావుతోని పోరాడిండు. చాలా బాధాకరం. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి కూడా కొంచెం చాలా ఇబ్బంది పడ్డారు. అన్న డయాలసిస్ మీద ఉన్నాడు ప్రజెంట్లీ, ఇంతకు ముందు కూడా. కానీ అన్న బాడీ ఏదైతుందో అన్న బాడీ సహకరించలేదు. కానీ కుటుంబ సభ్యులు కూడా అన్నని బ్రతికించాలని చెప్పి కూడా చాలా పోరాటం చేసిర్రు. చాలా ఇబ్బందులు పడ్డారు. పెద్ద పెద్ద వాళ్ళు దగ్గరికి కూడా ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ సరైన వాళ్ళకి సాయం దొరకలేదని నేను అనుకున్నాను. సరైన టైం రెస్పాండ్ కాలేరు. మళ్ళీ కొన్ని న్యూస్లు కూడా మధ్యలో ఫేక్ న్యూస్లు వచ్చి అది కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది వాళ్ళ కుటుంబ సభ్యులకి. నేను కూడా అక్కడ లోకల్ నుండి మాకు తోచిన సాయం నేను 30,000 రూపాయలు, 10,000, 5,000 అట్లా కొంతమందితోని కూడా నేను అక్కడ ఉండి హెల్ప్ చేయించడం జరిగింది. కానీ ఎంత హెల్ప్ చేసినా కానీ అన్న లాస్ట్కి అన్న మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం విషయం. ఎందుకంటే అన్న ఎక్కడ కనిపించినా ఎక్కడ మాట్లాడినా కానీ అన్నతో నేను భోజనం చేస్తుండేవాడిని. అప్పుడప్పుడు మంచిగా మాట్లాడేవాడు అన్న. కానీ ఎక్కడ కలిసిన అన్న తెలంగాణ స్లాంగ్తో మొన్న ఒక 4 days కింద నేను అన్నని కలవడం జరిగింది. అప్పుడు అన్న మాట్లాడలేడు. కానీ జస్ట్ అన్న వెంకటన్న నమస్తే అన్న అంటే జస్ట్ కళ్ళు తెరిచి ఇట్లా చేయలేపడం జరిగింది అంతే. ఇక అదే లాస్ట్ చివరి చూపు అన్నని చూడడం కూడా. కానీ ఈరోజు అన్న చావుతోని పోరాడి చనిపోవడం చాలా బాధాకరం. తెలంగాణలో ఈ తెలుగు 2 రాష్ట్రాలలో సినీ ఇండస్ట్రీ కూడా ఒక మంచి యాక్టర్ని మిస్ అయిందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అన్న విలన్ క్యారెక్టర్ కానీ కామెడీ కానీ ఏదైనా సరే ఆయన టాలెంట్ ఉపయోగించి ఎన్నో ఇప్పటికీ 200 సినిమాల పైగా అన్న చేసి అన్న మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అలాంటి పెద్ద వ్యక్తికే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది చాలా బాధాకరమైనటువంటి. సరైన టైంలో ఆయనకి కనుక వైద్యం అందిస్తే ఆయన బ్రతికేవారు, అలాగే హెల్ప్ కూడా జరుగుంటే ఇంకా బ్రతికేవారనే ఇది కూడా ఉంటుంది ఎంతవరకు. కానీ సరైన సమయానికి ఆ కుటుంబానికి ఎవరైనా పెద్దలు అండగా ఉంటే ఆ కుటుంబం కొద్దిగా బలంగా కొద్దిగా ధైర్యంగా ఉంటుండేనేమో. కానీ అన్నకి టోటల్గా బాడీ ప్రజెంట్లీ సహకరించలేదు. ఆల్రెడీ కుటుంబ సభ్యులు వేరే దగ్గర నుండి కూడా సాయం రాకపోతే కుటుంబ సభ్యులే కిడ్నీ మార్పిడి గురించి కూడా వాళ్ళు కూడా చేపిద్దామని చెప్పి కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు. కానీ విశ్వవెంకటన్న బాడీ సహకరించడం వల్ల ఈరోజు మనకు ఈ పరిస్థితి వచ్చింది. కానీ చాలా బాధాకరమైన అంశం ఇది. ఇప్పుడు బయట చాలా మంది హెల్ప్ చేస్తున్నారు ఫిష్ వెంకట్ గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఆర్టిస్టులు కావచ్చు. హెల్ప్ అవుతున్న టైంలోనే ఒక ఫేక్ న్యూస్ రావడం, ప్రభాస్ లాంటి పెద్ద మనుషుల దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చిందని, అంటే వస్తున్న హెల్ప్ అంతా కూడా ఒక్కసారిగా ఆగిపోయిందంటూ కూడా చెప్పారు. తర్వాత మెడికల్ సంబంధించి చాలా ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి అంటూ కూడా చెప్పారు. నిజమేనా? అయితే వాస్తవానికి ఏంటంటే కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే జరిగింది ఇక్కడ. ప్రభాస్ గారి దగ్గరికి ఈ న్యూస్ వెళ్ళిందో లేదో అనేది నాకు తెలియదు ఇప్పటి వరకు. కానీ ప్రభాస్ గారి దగ్గరికి ఈ న్యూస్ వెళ్తే ఆయన సాయం చేసే వ్యక్తి, ఆయన మంచి మనిషి. కానీ అన్న దగ్గరికి ఈ వార్త వెళ్ళలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎల్లుంటే అన్న ఫిష్ వెంకట్ అన్నని కాపాడుతుండేమో అని కూడా నేను అనుకున్నాను అక్కడ పరిస్థితులు చూస్తుంటే. కానీ ఆ ఒక న్యూస్ వల్ల ఎవరో అట్లా కాల్ చేసి అట్లా అనడం వల్ల వీళ్ళకి మాత్రం, కుటుంబ సభ్యులకు మాత్రం చాలా బలమైన దెబ్బ పడ్డది. అమౌంట్ వేసేటోళ్ళు కూడా వేయకుండా కొద్దిగా వెనుకకి వెళ్ళారు. అది ఒకటి చాలా బాధాకరం. 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు కొట్టేవాళ్ళు కూడా ఆగిపోయినారు. అది ఒకటే కొద్దిగా ఇబ్బంది జరిగింది. కానీ అవి కూడా ఒకవేళ రాకుంటే ఆ అమౌంట్ కూడా వచ్చి ఈ కుటుంబ సభ్యులకి ఈ మెడికల్ టెస్ట్ కూడా, మెడికల్కి సంబంధించినవి కూడా కొద్దిగా ఇబ్బంది కాకుండా ఉండే అనేది నా ఒక ఆవేదన. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, ఇట్లా గడవలేనటువంటి పరిస్థితి. కానీ ఈ పరిస్థితిలో ఫిష్ వెంకట్ అన్నతోని వీళ్ళు పోరాడారు అంటే చాలా వాళ్ళ పెద్ద మనసు కూడా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికైనా కాపాడుకోవాలని ఉంటుంది ఫ్యామిలీ మెంబర్ని. కానీ ఎవరు కోల్పోవాలని అనుకోరు. కానీ వాళ్ళు కూడా పాపం చాలా ఇబ్బంది గురై అన్నని కాపాడదామని చెప్పి కూడా. అది ఫిలిం ఇండస్ట్రీకి తెలిసి ఉంటుంది. అది
మనకి తెలియదు, ఎందుకంటే తెలిస్తే వచ్చుండేమో అని నేను అనుకుంటున్నాను. కానీ మరి వాళ్ళకి ఎందుకు తెలియలేదు ఏందనేది నాకు కూడా తెలియదు. కానీ ఎవరైనా న్యూస్లో అయితే ఆల్రెడీ అన్ని న్యూస్లలో వస్తుంది, చూసిరో లేదో మనకు తెలియదు. ఒకవేళ వాళ్ళని మనం బలవంతంగా అయితే తీసుకురానికి ఇక్కడికి లేదు, వాళ్ళంతా వాళ్ళు వస్తే అది వేరు. ఇప్పటివరకు ఎవరైనా స్పందించారా ఆయన మరణం తర్వాత? ఇప్పటివరకు అంటే ఒక 7-8 నెలల కింద విషయంకడన్న ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ఒక 2 లక్షల రూపాయలు పంపించడం జరిగింది. అప్పుడు అన్న ఆర్థిక పరిస్థితి కొద్దిగా బాగాలేకుండా అన్నప్పుడు హాస్పిటల్లో లేడు. తర్వాత మొన్న రీసెంట్గా హాస్పిటల్లో ఉన్నప్పుడు మన మినిస్టర్ శ్రీహరి గారు ఒక 1 లక్ష ఇవ్వడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు గారు ఒక 1 లక్ష ఇవ్వడం జరిగింది. ఆ యూట్యూబ్ ఇమ్రాన్ గారు ఒక 1 లక్ష ఇవ్వడం జరిగింది. మళ్ళీ అక్కడ లోకల్ బీజేపీ పార్టీ, నేను జనసేన పార్టీ నుండి అక్కడ చాలా మందితోని ఒక 30,000, 10,000, 5,000, 2,000, 3,000 అట్లా కొద్దిగా మందితో నేను సాయం జరిగింది. మన విశ్వక్సేన అన్న కూడా ఒక 2 లక్షల రూపాయల చెక్ కూడా పంపించడం జరిగింది. ఒక కొత్త హీరో నేమ్ తెలియదు, అతను కూడా ఒక 2 లక్షల రూపాయలు కూడా హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఇది జరిగింది. ఈ అమౌంట్తోని వాళ్ళకి మెడికల్ టెస్ట్, మెడికల్ బిల్లు కానీ కొద్దిగా కొనసాగిందని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.